తృణీకరించబడిన రాయి మూలకు తలరాయిగా. అది ఎవరి వల్ల? వాళ్ళ శక్తి కాదు, వాళ్ళ తలాంతులు కాదు, అది దేవుని మూలంగానే జరుగుతుంది. ఈరోజు తృణీకరించబడిన రాయి, తృణీకరించబడుతున్నారేమో, మీరున్న పరిస్థితుల్లో తృణీకరించబడిన స్థితిలో ఉన్నారేమో, కానీ అటువంటి వారిని దేవుడు ఏమంటాడంటే, కమ్, ఐ హ్యావ్ చూసన్ యు, నువ్వు నా దగ్గరికి రా, నా చేతిలో నిన్ను అప్పజెప్పుకో, నేను ఏ రీతికి చేస్తాను చూడు, నేను ఏ రీతికి చేస్తాను చూడు. ఎవరెవరైతే తీర్పు తీరుస్తారో వారందరినీ సిగ్గుపరచడానికే వెర్రి వారిని, బలహీనుల్ని, జ్ఞానం లేని వారిని, తలాంతులు లేని వారిని తీసుకుని దేవుడు హెచ్చిస్తాడంట. ఎవరైతే నీ గురించి తక్కువ మాట్లాడారో, ఎవరైతే నిన్ను అసలు విల్ యూ అమౌంట్ టు ఎనీథింగ్, నువ్వు నీ వల్ల ఏమైనా అవుతుందా, నువ్వు అసలు ఏమైనా చేయగలుగుతావా అని నీ ముందే, నీ ముఖం ముందే నవ్విన వారిని, తీర్పు తీర్చిన వారిని, విమర్శించిన వారిని, కొండాలు చెప్పిన వారిని, వారి ముందే దేవుడు ఏం చేస్తాడంట తెలుసా? హెచ్చించి, టు షో దట్ హీ ఇస్ బై యువర్ సైడ్, ఆయన మీ పక్షాన ఉన్నాడని చూపించడానికి, అండ్ టు షాక్ ఎవ్రీబడి హూస్ టాకింగ్ అబౌట్ యూ, హూ హెస్ స్పోకెన్ బ్యాడ్ అబౌట్ యూ, హూ హెస్ జడ్జ్డ్ యూ రాంగ్లీ, వాళ్ళందరినీ ఆశ్చర్యపోయే రీతిగా దేవుడు హెచ్చిస్తాడంట.